అందరికీ నమస్కారం గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మనకు తెలిసిందే, మనకి ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అనేది వచ్చింది. ఇది ఫర్ కానిస్టేబుల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కానిస్టేబుల్, వెటర్నరీ, డ్రైవర్, గార్డెనర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్మెన్, ఇవన్నీ పోస్టులు. ఆ పోస్టులు తగ్గట్టు మీకు మీ జాబ్ అనేది వస్తుంది. సహస్ర సీమా బల్లో మంచి జాబ్ అండి. మీరు దీనికి ఎలా అప్లై చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో దీనికి స్టార్ట్ డేట్ వచ్చి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 21/3/2026 అండ్ ఎండ్ డేట్ వచ్చి 24/2026. ఇక్కడ మీరు దీనికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు టైప్ చేసి, మీరు టైప్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ కండి, కిందికి రండి. సో మీరు కొత్త క్యాండిడేట్ అయితే, ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ రిజిస్టర్ ఉంది. ఇక్కడ రిజిస్టర్ మీద కొట్టండి. ఇక్కడ రిజిస్టర్ మీద కొట్టి, ఇక్కడ మీ పోస్ట్ ఏది అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్కి మీరు చూస్ చేసుకోండి. సో నేను డ్రైవర్, కానిస్టేబుల్ డ్రైవర్ అని చూస్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఏందో కొట్టండి. నా ఫస్ట్ నేము RRDI. సో ఇక్కడ మీ సర్నేమ్ కొట్టండి. మీ సర్నేమ్ కొట్టిన తర్వాత కిందకి స్క్రోల్ కండి. ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్, ఇక్కడ మీ నాన్నగారి పేరు కొట్టండి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ కొట్టేసి ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మదర్ నేమ్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏందో మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. జనరల్ దీనికి మేలే ఎలిజిబుల్, ఫీమేల్ అయితే కాదు. సో నేషనాలిటీ ఇండియన్. సెలెక్ట్ రీజన్, సో రీజన్ వచ్చి హిందూ. మీరు హిందువా, ముస్లిమా, బుద్ధిస్టా, జైనా ఏదో సెలెక్ట్ చేసుకోండి. అయితే హిందూ. నెక్స్ట్ మార్షల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, లేకపోతే డైవర్సా, లేకపోతే మీరు విడోనా, ఏదో మీరు టైప్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఎందుకు వస్తారో ఆ కేటగిరీ మీరు టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అన్నీ నో కొట్టేసేయండి, మీరు చదవాల్సిన పని లేదు. ఒకవేళ మ్యాక్సిమం నాకు తెలిసి దీనికి అప్లై చేసిన వాళ్ళందరూ మామూలు వాళ్ళే ఉంటారు. ఎవరు అంత ఎక్స్ మ్యాన్లు, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, హెవీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చూడండి, ఒకసారి చదవండి. వెదర్ యూ బిలాంగ్ టు కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీలో మీరు బిలాంగ్ అయ్యి ఉన్నారా, లేదు కదా. సో నో. ఒకవేళ అవునైతే ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే ఇక్కడ మీ కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ కిందకి వస్తారు, మీ సర్టిఫికేట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేసినారు. నెక్స్ట్ వెదర్ ఎఫెక్టెడ్ ఇన్ 2002 గుజరాత్తో మనకు సంబంధం లేదు కాబట్టి సో నో. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ కొట్టండి, నేనైతే నో కొట్టండి. నెక్స్ట్ వెదర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్. హ్యావ్ వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, సో నువ్వు అయితే నో. మీ ఐడెంటిటీ కార్డ్ టైప్, మీకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏది ఉన్నా అది కొట్టండి. దానికి సంబంధించిన నెంబర్ ఇది కొట్టండి. మీ ఐడెంటిఫికేషన్ మార్క్, మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీరు ఏదైతే రాసుంటారో అది కొట్టండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదో కొట్టండి, దానికి OTP వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు 10th క్లాస్ మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు ఆ స్కూల్ పేరు టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 10+2 మీరు ఇంటర్మీడియట్ ఏ స్కూల్లో టైప్ చేయండి. నెక్స్ట్ డిప్లొమా, మీరు డిప్లొమా చేస్తుంటే ఆ డిప్లొమా స్కూల్, ఆ కాలేజ్ పేరు టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఏ స్కూల్, ఏ కాలేజ్లో చేసినారు ఆ కాలేజ్ గ్రాడ్యుయేషన్ అక్కడ రాయండి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేసినారు. PG చేస్తుంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన కాలేజ్ పేరు అక్కడ రాయండి. నెక్స్ట్ ఏ ఇయర్లో మీరు రాసినారు అది రాయండి. నెక్స్ట్ 10+2లో ఏ ఇయర్, డిప్లొమాలో ఏ ఇయర్, గ్రాడ్యుయేషన్లో ఏ ఇయర్ అది రాయండి. నెక్స్ట్ మీ రోల్ నెంబర్, దానికి సంబంధించి మీరు 10th క్లాస్ మీరు రోల్ నెంబర్ అయితే ఆ రోల్ నెంబర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ 10+2లో మీ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ డిప్లొమా రోల్ నెంబర్ ఇక్కడ రాయండి. మీ గ్రాడ్యుయేషన్ రోల్ నెంబర్ ఇక్కడ రాయండి.
మీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటే పైన మీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ వచ్చి QQ360 అట, ఆ నెంబర్ ఉంటుంది నాకు. సో ఆ నెంబర్ నేను టైప్ చేస్తున్నాను. 10+2లో అన్నింటిలో మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన టాప్లో ఉంటుంది ఆ నెంబర్ ఇలా కొట్టేసేయండి. అది సర్టిఫికేట్ నెంబర్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ. మీ డేట్ ఆఫ్ ఇష్యూ మీకు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్లో నాకు తెలిసి 10th స్టాండర్డ్లో తప్పక 10th స్టాండర్డ్లో డేట్ అయితే ఉండదు. ఏ మంత్ ఉంటుంది, మంత్ ఏ ఇయర్ ఇచ్చి ఉంటారో అది ఉంటుంది. సో అది కొట్టండి మీరు. ఇంకా డేట్ వచ్చి ఏదైనా కొట్టేసేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఉంటుంది మీ దాంతో నెంబర్ ఎంత ఉంటుంది చూసుకోండి. డిప్లొమాలో కూడా సర్టిఫికేట్లో కూడా ఉంటాయి. మరి ఇక్కడ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ మీరు పాస్ ఉంటారో ఆ సబ్జెక్టు. నెక్స్ట్ 10th ఏ సబ్జెక్ట్ తీసుకున్నారని ఇక్కడ మార్క్స్. సో అక్కడ ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి, మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అక్కడ మీరు పేమెంట్ చేసేయండి. ఇక్కడ పే ఆన్లైన్ ఇది పోయి, సో ఇక్కడ మీరు దేంతో కూడా కార్డ్తోనా యూపీఐతో అక్కడ మీ పే నౌ కొట్టేస్తే, సో అమౌంట్ వచ్చి 200 కట్టేసేయండి. మీరు పే నౌ కొట్టేస్తే మీ పే అయిపోతుంది. సక్సెస్ఫుల్గా మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది సక్సెస్ఫుల్. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. జై హింద్, జై భారత్.